హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఉగాది రోజు నాన్ వెజ్ తినమని చెప్పేసి మా వారు అయితే మష్రూమ్ అయితే తీసుకొచ్చారండి. నేను ఎప్పుడో ఒకసారి అయితే వండుతాను. ఇది ఎక్కువగా మష్రూమ్ అయితే ఎప్పుడూ తెచ్చుకోలేదు. పన్నీర్ తెస్తామన్నారు. ఎందుకులే, మష్రూమ్ మంచిది కదా, ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యానికి మష్రూమే మంచిది అంటున్నారని చెప్పేసి ఈరోజైతే ఇదైతే తెప్పించాను అనమాట. ఫ్రెష్గా ఉంటుందండి. మంచి ప్యాకింగ్తో అయితే మనకు వస్తుంది, బాగుంటుంది. ఇదైతే 50 రూపీస్ అయితే పడిందండి. దీన్ని అయితే 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ బాగా వేగాలని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను అనమాట. మా వారు తెచ్చేసరికి అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. పిల్లలైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయమన్నారు. దానికి కూడా నేను అన్నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటితోటే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడే పొయ్యి కట్ట అంతా తుడిచేసుకొని నీట్గా పెట్టుకున్నాను. అందుకని అక్కడే కట్ చేసేసుకుంటున్నాను. ఇందులో అయితే ఇసుక ఏమీ ఉండదండి. మష్రూమ్లోని కట్ చేసుకున్నాక కడుక్కుంటే సరిపోద్ది. మష్రూమ్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని మొన్న ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారండి. కొన్ని మనం ఎప్పుడో కదా ట్రై చేస్తామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తెమ్మంటే తీసుకొచ్చారు. దీన్ని అయితే వాష్ చేసేసుకుందాము. నీరు బాగా వాడిపోవాలండి, లేకపోతే అందులోనే వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఇందులోకి తీసుకున్నాను. ఇలాగైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఈ కర్రీ చేస్తూ పక్కన కూడా బిర్యానీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అందులోని కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. అందులోని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ కూడా వేసేసాను. ఈలోగా రైస్ అయితే నానేసేసుకున్నాను అనమాట బిర్యానీ కోసం. అది కూడా ఆన్ చేసేసాను. ఎందుకంటే అప్పటికే టైం అయితే 11:30 అయితే అయిపోయిందండి. టైం అయిపోతుందని చెప్పి 2 వంటలు కూడా ఒకేసారి ప్రిపేర్ చేసేస్తాను అనమాట. అందులోని కుక్కర్ వేడెక్కినాక ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, ఆనియన్స్, ఇంట్లో ఉన్న వెజిటేబుల్ వస్తువులు ఎన్ని ఉన్నాయో వాటితోటి నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈ ఉల్లిపాయలు వేగిపోయినాక ఈ మష్రూమ్ అయితే అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. కాసేపు మూత పెట్టుకుందాము, మెత్తగా మగ్గుతాయి అన్నమాట. ఈలోగైతే ఆ బిర్యానీకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. ఈ బాస్మతి రైస్ అనమాట. బాగా నీరు పోతే పొడి పొడిగా అవుతుంది కదా బిర్యానీ. ఈలోగైతే అందులోని కొద్దిగా కాజు వేసుకున్నాను, మీల్ మేకర్స్. నెక్స్ట్ అయితే లోటా రైస్ అండి. నేనైతే లోటా హాఫ్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే డబల్ వేస్తే బాగా మెత్తగా అయిపోద్ది. ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి, బిర్యానీలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా టమాటాలు ఇందులోకి కూడా నాకు ఒకసారి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బిర్యానీ దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసి అయితే మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మష్రూమ్లో కూడా కొంచెం టమాటా వేస్తే సరిపోద్దండి, ఎక్కువ వేయకూడదనమాట. ఈలోగా అయితే అన్నీ డ్రీ ఫ్రై అయిపోయాయి. అందులోనే కొంచెం పుదీనా వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకుందాము. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం అనమాట, మసాలా దినుసులన్నీ పట్టేటట్టు. ఇలా కర్రీ కూడా మనకి దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మనం ఇందాక కొలత పెట్టుకున్న వాటర్ అయితే బిర్యానీలో అయితే వేసేసుకోవడమేను. వేసేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలిపేసి ఉప్పు అయితే చూసుకుందాము. కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చేసినాకైతే ఆపేసుకుందాము. ఈలోగా అయితే ఈ మష్రూమ్ అయితే బాగా దగ్గరికి అవుతుంది కదండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా మసాలా కారం, కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసుకుందాము. ఇది బాగా డ్రీ ఫ్రై అయితే అయిపోవాలండి. బాగా పొడి పొడిలా ఆరిన తర్వాతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము, లేకపోతే టేస్ట్ అయితే బాగోదన్నమాట. ఇది వేగుతుంటేనే మంచి మష్రూమ్ స్మెల్ భలే వస్తుందండి. మటన్ స్మెల్ లాగా అయితే వస్తుంది. అలానే ఎక్కువ వాటర్ వేయకూడదు, జస్ట్ కొంచెమే వాటర్ వేసాను అనమాట. ఉడుకుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారా, బాగా దగ్గరికి అయితే అయిపోయింది. సరే అయితే టేస్ట్ చూసేద్దాము. నాకైతే కొంచెం స్పైసీ తక్కువ అనిపించింది, అందుకని కొద్దిగా ప్రియా కారం అయితే యాడ్ చేసుకుందాం అందులోని. ఇదైతే ఎప్పుడో వాడతాను, కొద్దిగా స్పైసీ తక్కువ అనిపించింది అని చెప్పేసి
కొద్దిగా కలర్ఫుల్ కూడా కనిపిస్తుంది ప్రియాకారం వేస్తే. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఈలోగా అయితే కుక్కర్స్ కూడా చెమట వచ్చి నేను చూసారా ఎంత పని చేస్తున్నానో. కుక్కర్ కూడా ఈలోగా అయితే విజిల్ వచ్చేస్తుందన్నమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఉగాది రోజు స్పెషల్స్ అయితే ఇవే మా ఇంట్లోని. మీ ఇంట్లో ఏమేమి కర్రీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉగాది సింపుల్గా అయితే అయిపోయింది. కర్రీ అయితే బాగా వచ్చిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామన్నమాట. ఒకసారి అయితే కుక్కర్ అయితే మూత తీసి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. మంచి స్మెల్ అయితే వస్తుంది. మీలో ఎంతమందికి వెజిటేబుల్ బిర్యానీ ఇష్టం ఫ్రెండ్స్? చూసారా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందనమాట. మష్రూమ్ కర్రీ వితౌట్ వెజిటేబుల్ బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ఆల్ టు ఉగాది.